ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ జియోఫిజిక్స్ సంస్థ వెల్లడించింది. పశ్చిమ ఇండోనేషియాలో మధ్యాహ్నం 12:49 సమయంలో భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 27 కోట్ల జనాభా కలిగిన ఇండోనేషియాను భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వెంటాడుతూనే ఉన్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ ప్రాంతం ఉంటుంది. 2021లో ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో సంభవించినట్లు భూకంపం వల్ల 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2018లో ఆ దేశంలో పాలు ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 2200 మందికి పైగా మృతి చెందారు. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక ఇండోనేషియాలోనే దాదాపు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.